భవిష్యత్తులో గుంటూరు, విజయవాడ, అమరావతి, గన్నవరం ఈ ప్రాంతం అంతా ఒక పెద్ద నగరంగా విస్తరించే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ చరిత్ర చూస్తే చిన్న నగరం. చంద్రబాబు నాయుడు ఎగ్దమ్ 10 మున్సిపాలిటీలు కలిపేశాడు. 10 మున్సిపాలిటీలు కలిపిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ అయింది. అంతకుముందు హైదరాబాద్ ప్రపంచ చరిత్రలో ప్రపంచ పటంలో లేదు. చంద్రబాబు నాయుడు దాన్ని గ్రేటర్ హైదరాబాద్ చేసి బ్రిటన్ ప్రధానమంత్రిని అట్లాగే అమెరికా అధ్యక్షుడిని హైదరాబాద్కి ఆహ్వానించినాక అది వెలుగులోకి వచ్చింది. అదే ధోరణితో గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, గన్నవరం, ఉయ్యూరు ఇగో ఈ చుట్టుపక్కల ఉన్న 10 మున్సిపాలిటీలు కలిసి ఏ విధంగా గ్రేటర్ హైదరాబాద్ అవతరించిందో గ్రేటర్ అమరావతి నగరం ఆవిర్భవించబోతా ఉంది. నభూతో నభవిష్యత్ అనే విధంగా మనము శాశ్వతము కాదు. ఈ రోజున ప్రభుత్వం నిర్మించబోయే 5 టవర్లు, శాసనసభ భవనం, అట్లాగే అక్కడుండే హైకోర్టు భవనం ఇవి ప్రపంచ రికార్డు కాబోతున్నాయి. పర్యాటకులకు నిలయం కాబోతా ఉంది అమరావతి. ఇంకా ఇప్పటికే ఆదివారం నాడు వెళ్ళి చూస్తున్నారు. గతం అడవిలా ఉండేది, రోడ్లన్నీ కనపడుతున్నాయి, పొదలన్నీ పోయినాయి. ఆ నేలపాడు దగ్గర ఎవరైనా వెళ్ళి నిలబడండి, ఓ పక్క చూస్తే హైకోర్టు కనపడుతుంది, అంతకుముందు కనపడేది కాదు. ఇంకో పక్క విట్టు కనపడుతుంది. అక్కడ పాపం అనేక మంది ప్రవాస భారతీయులు, ఎన్ఆర్ఐలు అక్కడ ఒక నెస్ట్ అని ఒక భవనానికి పెట్టుబడి పెడితే అది ముందుకెళ్ళలేదు. ఇలా భవనాలన్నీ కూడా మొత్తం కనపడుతున్నాయి. అక్కడనే కంచెలు కొట్టేశారు, తుప్పలు కొట్టేశారు. మొత్తం అమరావతిలో ఎవరైనా కాలు పెడితే మీకు కనపడే భవనాలే, పిచ్చి మొక్కలు ఎక్కడా కనపడలేదు. ఇక ఫిబ్రవరి 15 తర్వాత మీరు వెళ్ళి చూశారంటే అసలు మామూలుగా ఉండదు. ఎలా ఉంటుందంటే ఒక యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి కూడా నిర్మాణం జరుగుతుంది. పగలు పనిచేసిన వాళ్ళు రాత్రి చేయరు. పగలు షిఫ్ట్ వేరు, రాత్రి షిఫ్ట్ వేరు. వెలుగుల జిలుగులో నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎల్ఎన్టీ, పల్లంజీ, ఎన్సిసి ఇలాంటి ప్రముఖ భారతదేశంలో అలాగే మెగా అలాంటి సంస్థలను రంగంలో దింపి ఈ యుద్ధ ప్రాతిపదికన నగర నిర్మాణం జరగబోతా ఉంది. కనుక మళ్ళీ 27 నవంబర్లో దీపావళికి వచ్చారంటే మనం కొనే పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడే కొని పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది రైట్ టైం అంటారా? ఇప్పుడే పెట్టండి. అన్నీ వచ్చినాక చూద్దాంలే అంటే బిల్డింగులు 47 అంతస్తుల భవనం తయారైనాక మనం కొనేది లేదు, మన వల్ల కాదు. ఇప్పుడు 50 కిలోమీటర్లకు వెళ్ళమంటున్నాను, అప్పుడైతే 100 కిలోమీటర్లకు వెళ్ళాల్సి వస్తుంది. కనుక ఈ రోజున భూమి మీద పెట్టిన పెట్టుబడి వృధా కాదు. కానీ రింగు రోడ్లకు అనుసంధానంగా, జాతీయ రహదారులకు అనుసంధానంగా మీరు పెట్టుబడి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరైనా కోరిక ఏంటంటే అమెరికాలో ఉండేవాళ్ళు కూడా మా ఊరు కృష్ణా జిల్లా, మా ఊరు గుంటూరు జిల్లా, మా ఊరిలో ఒక సొంత ఇల్లు అనేది ఉండాలి, మా వృద్ధాప్యంలో మేము వెనక్కి వెళ్ళిపోతే అమరావతిలో నివసించాలనుకుంటారు. ఈ మున్సిపల్ శాఖలో, టౌన్ ప్లానింగ్ శాఖలో తెచ్చిన విప్లవాత్మకమైన మార్పే భవన నిర్మాణ రంగాన్ని, రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా గుంటూరులో ప్రాపర్టీ ఇష్యూ జరిగితే ఆయన స్వయాన హాజరయ్యి అంటే రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులకు కూడా ఏంటంటే ఒక భరోసా ఇచ్చారు. మీరు నిర్భయంగా ముందుకెళ్ళండి, ఇక పనులు అయితే మొదలు పెట్టండి కూడా చూడడం జరిగింది. స్వయాన ముఖ్యమంత్రి గారే ఒక హామీ ఇవ్వటం కూడా జరగటం, దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగ సంస్థలు ఉన్నాయి. క్రీడా అనే సంస్థ ఉంది, ఇంకోటి నరేడా అని ఉంది. వాళ్ళందరినీ పిలిచి మీ సమస్యలు ఏంటో చెప్పండి, ఇక్కడే పరిష్కరిస్తాం. అధికారులు కాదు నిర్ణయం తీసుకునేది, చంద్రబాబు నాయుడు, నారాయణ. వాళ్ళు చెప్పింది సమంజసంగా ఉంటే స్పాట్లోని నిర్ణయం. 20 అడుగులు ఉండాలి. ఎందుకయ్యా 20 అడుగులు? కేంద్ర చట్టం 13 అడుగులు అంటే ఎవడు రాయమన్నాడు? నేను 20 అడుగులు తీసేయి 13. ఇక్కడ ఎట్లాంటి వాళ్ళు అంటే ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ పాలనలో ఉన్నవి లేని డబ్బులు దండుకోవడానికి లంచాల కోసం కేంద్రము చేసిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా చట్టానికి అదనంగా లేనిపోయిన మసాలా అంతా దట్టించి జటిలం చేసి డబ్బిచ్చిన వాడికే బిల్డింగ్ అనుమతి అని చెప్పి పెట్టారు. ఇప్పుడు కేంద్ర చట్టంలో ఏమున్నాయో అవే ఉంటాయి, అక్కడ ఆ చట్టంలో లేనివన్నీ తొలగించేశారు.
సులభతరం చేశారు, సరళీకృతం చేశారు. అట్లాగే రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎవడైనా కూడా ఇబ్బందులు కలిగిస్తే అది రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, ఎవరినైనా సహించే పని లేదు అని చెప్పి మంత్రి నారాయణ, చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యధిక ప్రాధాన్యత కలిగిన రంగం రియల్ ఎస్టేట్ రంగం. 10 మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చేది రియల్ ఎస్టేట్ రంగం. భవన నిర్మాణ రంగం జరిగితే అది వృద్ధి చెందితే 180 రంగాలకు చెందిన ఆ రకరకాల ఆ మ్యాన్ పవర్ కానీ కంపెనీలు కానీ వృద్ధి చెందే అవకాశం ఉన్నది కనుక రియల్ ఎస్టేట్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోల్పోయిందో చక్కటి అవకాశం. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ రాణించింది, వెలుగొందింది. ఆయన డైలాగ్ చెప్పాడు కేసీఆర్, అది వాస్తవమే. అప్పట్లో ఆంధ్ర వాళ్ళు ఎకరం అమ్ముకుని తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కున్నారు. ఈనాడు నేను చెప్తున్నానని ఆయన బహిరంగంగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన అక్కడ మొత్తం ఏమి లేదు, గందరగోళమే. కనుక ఎకరం పొలం అమ్ముకోండి తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కడైనా కొనుక్కోండి 10 ఎకరాలు అని చెప్పాడు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి అసమర్థత, అవినీతి, అరాచక పాలన వల్ల ప్రజలందరూ తరలి వెళ్ళిపోయారు, పెట్టుబడిదారులు వెళ్ళిపోయారు, తెలంగాణని వృద్ధి చెందించారు. తెలంగాణలో పుట్టిన తెలంగాణ బిడ్డలు కూడా అమరావతిలో ఎంతో అంత స్థలం తీసుకుని ఇల్లు కట్టుకుందాం అంటున్నారంటే ఈ అమరావతి చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ఉంటాడు, ఏం అనుమానం పెట్టుకోవద్దు, పుకార్లు నమ్మద్దు. ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి, రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వం కనుక నమ్మకంగా పెట్టుబడులు పెట్టడానికి భూమి మీద అనుకూలమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ వాల్యుబుల్ టైం. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.